రేపో మాపో స్కూల్ అవును రేపు మరి ఫీజులు చూస్తుంటేను ఆకాశానికి అందుతున్నాయి. అవును. చంద్రబాబు నాయుడు గారు 30,000 40,000 ఆఫర్లు పెడుతున్నారు. అవును. ఏంటంటావు భవిష్యత్తు ఏంది కదా? అసలు ఇది టోటలీ ఒక ఫ్లాప్. అది పెట్టింది వరస్ట్. అసలు మనం హిందువులము ఇద్దరు పిల్లలు కంటాం, మీరు 4 పిల్లలు కనని చెప్తున్నారు. చలో 4 పిల్లలు కనేశారు, దాని తర్వాత స్కూల్ ఫీజు ఎవరు కడతాడు? ఎల్కేజీకి 25,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో అసలు కష్టం, అది అసలు ఫ్లాప్ అది. ఇంకొకటి ఏంటంటే మీరు ఎంత ఇప్పుడు సరే మీరు 30,000 ఇస్తా అంటున్నారు, 40,000 ఇస్తా అంటున్నారు, ఒకటేసారి ఇస్తున్నారు. దాని తర్వాత మీరు చెప్పండి స్కూల్ ఫ్రీ అని చెప్పండి, కాలేజ్ ఫ్రీ అని చెప్పండి, మన హాస్పిటల్స్ ఫ్రీ అని చెప్పండి. 4 పిల్లలు కంటే అలానే దాన్ని బట్టి శాలరీ కూడా ఉండాలా. అలాంటి ఒక జాబ్ ఇప్పియండి. అన్నీ ఫస్ట్ అవి చూసుకోండి. బేసిక్ ఒక ఫ్యామిలీకి బేసిక్ నీడ్స్ అనేది దొరుకుతున్నాయి అన్నప్పుడు దాని తర్వాత మీరు పాపులేషన్ పెంచడానికి ఇలాంటి ఆఫర్లు పెట్టండి. ఇది వేస్ట్ అనేది. సంవత్సరాలకు ముందు ఎకరం ఉన్నోళ్ళు కూడా 10 మందిని కనేవాళ్ళు. అవును. మరి ఇప్పుడు ఏందంటావు? ఇప్పుడు లేదు పరిస్థితి. మన తాతల ముత్తాతల దగ్గర 100 ఎకరాలు ఉండే, వాళ్ళు 10 మందిని కన్నా కానీ ప్రాబ్లం లేకుండే. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఊర్ల నుంచి ఒక అబ్బాయి ఇక్కడికి వచ్చి సిటీలో వచ్చి ఎంతో కష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత ఒక అబ్బాయినే లేదంటే ఇద్దరు పిల్లల్నే కంటున్నాడు. దానికన్నా ఎక్కువ అసలు శాలరీ ఉండదు. మనకి ఎట్లా పోషిస్తాడు? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామంటున్నారు కదా, 13,000. అవును. మరి గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తారంటవా? గవర్నమెంట్ స్కూళ్ళలో వరస్ట్ కండిషన్ ఉంది. మొత్తం ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజ్లు, మళ్ళీ దాంట్లో ఫీజు ఎంత? 25,000, 30,000. ఎల్కేజీ క్లాస్ గురించి చెప్తున్నా నేను మీకు, ఫస్ట్ క్లాస్ గురించి కాదు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ జూన్ స్టార్టింగ్ ఇప్పటి నుంచే ఇంట్లో వస్తున్నారు అడ్మిషన్స్ కోసము. ప్రైవేట్ స్కూల్ వాళ్ళు, ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు, మళ్ళీ వాళ్ళకి ఫీజు ఎట్లా కట్టాలా? గవర్నమెంట్ అసలు వాళ్ళని పట్టుకొని తన్నాలా? ఇలా ప్రిన్సిపల్లని, కాలేజ్లలో ఈ టీచర్లని ఇంటికి వచ్చి మా స్కూల్లో అడ్మిషన్ చేయించుకోండి, మంచి ఆఫర్లు ఇస్తున్నారు. దాని తర్వాత బుక్స్ ఇక్కడ నుంచి మా వాళ్ళకి సంబంధించిన అఫిలియేట్ షాప్ నుంచి కొనుక్కోవాలా, బట్టలకు సంబంధించిన అఫిలియేట్ షాప్ నుంచి. ఒక వీడియో వైరల్ అయ్యింది, ప్రిన్సిపల్ గొడవ పడ్డది కదా, మా దగ్గరికి వెళ్ళి కొనుక్కోకుండా మీరు బయటకు వెళ్ళి అట్లా కొన్నారని. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రైవేట్ స్కూల్ మీద, ఈ ప్రైవేట్ కాలేజీల మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలా. వాళ్ళ ఫీజు ఎంత ఉన్నాయో తెలుసా? అసలు ఎల్కేజీ క్లాస్కి 25,000 ఏందో నాకు అర్థం కాదు. అంగన్వాడీలో మేము ఫ్రీగా చదువుకున్నాం, ఫ్రీగా ఫుడ్ తిన్నాం. అన్న మీరు గవర్నమెంట్ స్కూల్, అదే గవర్నమెంట్ పట్టించుకోవాలి ప్రైవేట్ స్కూల్ అంటున్నారు. కానీ ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ ఎవరైతే పొలిటీషియన్ వాళ్ళే కదా, వాళ్ళు ఎందుకు? అందుకే కదా నేను మీడియాకి చెప్తున్నా, మీడియా వాళ్ళు మీరు అందరు కలిసి ఈ ప్రైవేట్ స్కూళ్ళు, ఈ ప్రైవేట్ కాలేజీలని ఎక్స్పోజ్ చేయండి. ఇప్పుడు ఏదైతే లీడర్లు ఉన్నారో వీళ్ళవే ఉంటాయి అవి ఎట్లయినా. మళ్ళీ మన జనాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకుని ఆ లీడర్కే ఓటేసి మళ్ళీ వాళ్ళ స్కూల్ కాలేజ్లోనే పంపిస్తారు. అసలు మారాలంటే మనం మారాలి, మనం మారితేనే గవర్నమెంట్ మారుతుంది. ఓకే సార్, అట్లాగే మరి మొన్న ర్యాంకులు వచ్చినాయని గవర్నమెంట్ టీచర్స్ కూడా సింగపూర్ పంపించారు. మరి ఇదంతా చూసి మార్కులు వచ్చినాయని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవరంటారా? ఇప్పుడు మీరు అందరు ఉన్నారా? రేపు పొద్దున్నే మీకు ఏదైనా ఇక్కడ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో తీసుకుపోతా, అక్కడ ఉన్న కండిషన్ చూపిస్తా. అదేంటంటే మీడియాలో ఒకటి చూపిస్తారు, కానీ రియాలిటీ కావాలంటే మనం అందరం డైరెక్ట్గా గవర్నమెంట్ స్కూళ్ళలో పోయి అక్కడ ఉన్న కండిషన్ ఏంటి, అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ ఏంటి అనేది మనం డైరెక్ట్గా పోయి చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు మీడియాలో నేను చూపిస్తా, ఒక టీచర్ని సింగపూర్ పంపించి అక్కడ ట్రైనింగ్ తీసుకొచ్చి, ఎన్ని ట్రైనింగ్ తీసుకున్నా ఏం తీసుకున్నా గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్న పిల్లలకి డిసిప్లిన్స్ అనేది పట్టించుకోరు. అక్కడ ఆడుకోబోరా అంటారు. సార్కి కడుపును వచ్చినా కాళ్ళు వచ్చినా చైర్ మీద ఊసుతాడు, ఎంజాయ్ చేయండి రా అంటాడు. అది మనము డైరెక్ట్గా పోయి చూస్తేనే అర్థమవుతుంది. ఏసీ రూమ్లలో కూర్చొని మాట్లాడితే కాదు అది. అంటే టోటల్గా తల్లిదండ్రులకి గవర్నమెంట్ స్కూల్ బెటర్ అంటారా? మీరు ఏం బెటర్ అంటారు చెప్పడం మాట అన్న? గవర్నమెంట్ స్కూలే బెటరు. అమెరికాలో గవర్నమెంట్ స్కూల్ చూడండి, చైనాలో గవర్నమెంట్ స్కూల్ చూడండి, మొత్తం ఫ్రీ. అక్కడ మంచి ఎడ్యుకేషన్. మీకు వీడియోలు చూపిస్తా, ఇప్పుడు ఉన్నాయి సోషల్ మీడియాలో, యూట్యూబ్లలో ఉన్నాయి అలా గవర్నమెంట్ స్కూలు. ప్రైవేట్ స్కూళ్ళలో ఇంత ఫీజులు ఉండదు. అసలు గవర్నమెంట్ అనేది వాళ్ళ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో హై ఎడ్యుకేషన్ ఇవ్వాలా, మంచి డిసిప్లిన్ ఇవ్వాలా, స్ట్రిక్ట్ ఉండాలా. కానీ అవన్నీ ఏమి ఉండవు, ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ గవర్నమెంట్ స్కూళ్ళలో. నేను చెప్పేది ఒకటే, ఈ ప్రైవేట్ స్కూళ్ళు అండ్ ఈ ప్రైవేట్ కాలేజీల మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలా. తీసుకొని ఉన్న గవర్నమెంట్ స్కూల్ ఏదైతే గవర్నమెంట్ స్కూల్ కాలేజీలు ఉన్నాయి దాన్ని నెక్స్ట్ లెవెల్ అమెరికా లాంటి స్కూళ్ళలో లెక్క మార్చాలా. కానీ అది మారుస్తలేరు. అది చేంజ్ అవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎట్లా బతుకుతారు వాళ్ళు? చంద్రబాబు గారు అంటున్నారు కదా 30,000 ఇస్తా 40,000 ఇస్తా అని. మరి చంద్రబాబు గారికి మీరేం చెబుతారు? నేను మీరు అది పెట్టి ఎందుకు పెట్టిరో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పెట్టింది ఫ్లాప్, అది వేస్ట్. అది ఫస్ట్ మీరు గవర్నమెంట్ స్కూలు, గవర్నమెంట్ కాలేజు ఇవన్నీ హై క్లాస్గా మార్చండి, ఫ్రీ పెట్టండి.
డిగ్రీ వరకు మొత్తం ఎడ్యుకేషన్ ఫ్రీ పెట్టండి అండ్ మెడికల్ ఫ్రీ పెట్టండి. దాని తర్వాత చెప్పండి పిల్లల్ని కనండి అని. అది మీరు సరే మీరు పిల్లల్ని కన్న తర్వాత స్కూల్లో 25,000 రూపాయలు ఫీజు అంట. మళ్ళీ అది ఎట్లా కట్టాలా? ఒక పిల్లోడికి కట్టొచ్చు, రెండో పిల్లోడికి కూడా కట్టొచ్చు, మూడోనికి ఎట్లా కడతారు, నాలుగోనికి ఎట్లా కడతారు? ఫస్ట్ ఈ బేసిక్ నీడ్స్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కావాల్సిన బేసిక్ నీడ్స్ అనేది ఫుల్ఫిల్ చేసి మళ్ళీ మీరు దాని తర్వాత అప్పుడు చెప్పండి పిల్లల్ని కనండి అని. అవన్నీ వదిలేసుకొని పిల్లల్ని కనమంటే కన్న తర్వాత రోడ్ల మీద వదిలేసుకోవాలా? రోడ్ల మీద ఎవడు వదిలేసుకోవాలి. మీరు చెప్పినట్టు కాదు. ఫస్ట్ స్కూళ్ళు, కాలేజ్లు, హాస్పిటల్స్, ఇంకా ఫుడ్, దీని గురించి మాట్లాడండి. దీని గురించి అంటే ఈ నేను చెప్పినవి అన్నీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందేటట్టు చూడండి. దాని తర్వాత మీరు చెప్పండి పిల్లల్ని కనండి అని. అప్పుడు దానికి దీనికి మ్యాచ్ అవుతుంది. ఉట్టిగా మీరు మీడియాలో చెప్తే కుదరదు సార్. తెలంగాణ కవిత గారు, ఆంధ్ర హోంమంత్రి అనిత గారు, పాత మాజీ మంత్రి రోజా గారు, ఇలా ముగ్గురులో ఎవరు బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? మీరు ఇప్పుడు 2 పేర్లు చాలా కూల్గా చెప్పారు. రోజా గారు పేరు చాలా కోపంగా చెప్తున్నారంటే అక్కడే ఫిక్స్ అయిపోయా నేను. ఆమె గురించి నెగిటివ్గా చెప్తానేమో అని. పప్పులో కాలేస్తున్నారు అందరూ. కాదమ్మా, నాకు ముగ్గురు లేడీస్, ఒక్కళ్ళని కూడా తక్కువ అంచనా వేసి మాట్లాడేది పరిస్థితి కాదు ఇది. కవితక్క కొత్త పార్టీ పెట్టింది కాబట్టి మొన్న కూడా నేను చెప్పాను. ఎందుకంటే మహిళల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఎంతైనా కేసీఆర్ బిడ్డ కాబట్టి స్త్రీల గురించి, మహిళల గురించి, ఆడపిల్లల గురించి కష్టాలు ఒక ఆడదానికే తెలుసు అని చెప్తారు. దీంట్లో మాత్రం ఫిక్స్ 100% ఉంటుంది. ఇంకోటి హోంశాఖ, ఇప్పుడు అనిత అంటే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆమె హోంశాఖ ఇచ్చి మంచి పని చేశారు. నాకు అదైతే ఒక లేడీకి ఇచ్చారు కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే హోంశాఖ అనేది లేడీస్కి ఇస్తేనే ఎక్కడ ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా కానీ వాళ్ళకి తెలుస్తుంది. అందుకని మన అనిత గారికి ఇచ్చారు కాబట్టి నాకు హ్యాపీ. ఇంకా కవితక్క గురించి చెప్పాలంటే కొత్త పార్టీ ఇప్పుడిప్పుడే పెట్టారు కాబట్టి టీఆర్ఎస్ అని పెట్టారు. ఫస్ట్ కూడా టీఆర్ఎస్ అనే పెట్టారు, ఇప్పుడు కూడా టీఆర్ఎస్ అనే పెట్టారు. కానీ పర్వాలేదు. ఏంటంటే ఇప్పుడు ఉచిత వైద్యం, చదువులు, దాని గురించే మాట్లాడారు. కావాల్సింది పేదవాళ్ళకి కావాల్సింది ఏంటి? అదే కావాలి. చదువులు లేక, డబ్బులు లేక చాలామంది ఏం చేస్తున్నారంటే పిల్లల్ని కూడా కూలి పనులు పంపిస్తున్నారు. ఇంకా వైద్యం గురించి చెప్పుకోవాలంటే డబ్బులు లేక ప్రాణాలే వదిలేసుకుంటున్నారు. అలాంటి దానికి కవితక్క ఇది మంచి ఆఫర్ పెట్టారు. కానీ చెప్పిన మాట నిలబెట్టుకుంటే మాత్రము 100% అందరికీ మంచి జరుగుతుంది. ఇంకా రోజా గురించి చెప్పాలంటే రోజా అంటే నాకు కొంచెము ఎంతైనా మీకులాగే నాకు కొంచెం కోపమే. ఎందుకంటే ఎంతసేపు జబర్దస్త్లో మీరు చూసే ఉంటారు. ఆమె ఒక పదవిలో ఉండి, ఒక మంత్రిగా ఉండి, ఆమె జబర్దస్త్లో కూడా చేసింది, జబర్దస్త్లోనే ఉండింది. కానీ ఆమె ప్రజల గురించి మాట్లాడాలి, ప్రజల సమస్యల గురించి తెలుసుకోవాలి. ఒక పార్టీలో ఉన్న తర్వాత దేని మీద ఏమంటారు ధ్యాస పెట్టకూడదు. మనకి ఇప్పుడు నాకు మంత్రి పదవి ఇస్తే ప్రజల గురించి ఆలోచించాలి, అలా పెట్టాలి. కానీ ఈమె అన్నిట్లో జబర్దస్త్లో ఏదో ఒక సినిమా హీరోయిన్ సినిమాలో చేసినట్టే ఆమె బయట కూడా అలాగే చేసింది. కాకపోతే నేను రోజా గురించి నేనేం చెప్పను, ఎందుకంటే ఆమె అంటే నాకు కొంచెము కోపమే. అయితే వీళ్ళిద్దరి గురించి అయితే నేను చెప్పగలను, కవితక్క గురించి, అనిత గురించి. ఫైనల్గా ఎవరికి మార్కులు వేస్తారు? నేను మార్కులు వేయాలంటే నేను ఇద్దరికి వేస్తాను. అనితకి వేస్తాను, మన కవితక్కకి కూడా వేస్తాను. ఇద్దరికి మార్కులు వేస్తాను. ఆనాడు ఇందిరాగాంధీ గారు అంటే 2 సంవత్సరాల తర్వాత రిజల్ట్ కనపడింది. కానీ ఈ రోజు మోడీ గారు అంటే 2 నెలలకే రిజల్ట్ కనపడేటట్టుంది. ఏంది సార్ ఈ బాధుడు, ఏంది కదేందంటారు? ఏ రిజల్ట్ అండి? మార్కెట్ రేట్లు సార్, గ్యాస్ దగ్గర నుంచి ఏమి దొరకవంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఏ రోజైనా కూడా మందుకు కానీ సిగరెట్లకు కానీ రేటు పెరిగితే గిట్ట మాట్లాడతారా అండి? పెరగ పెట్రోల్కి ఒక 3 రూపాయలు పెరిగితే గిట్ట దానికోసం పెట్రోల్కి రేటు పెరిగింది, గ్యాస్ పెరిగింది అని చెప్పేసి రాద్దాంతం చేస్తారు. పెరిగింది 3 రూపాయలు. వీళ్ళు చిన్న పోరాడు కూడా 3 రూపాయలు 2 రూపాయలు 3 రూపాయలు తీసుకుంటలేడు. ఇస్తే గిట్ట మినిమం 10 రూపాయలు ఆయన తీసుకుంటాడు. ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఇలా నరేంద్ర మోడీ గారు కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ పెంచలేదండి. అక్కడ మనకు పెట్రోల్ మన దగ్గర నిల్వలు లేదు కాబట్టి, మనం తయారు చేయలేం కాబట్టి, పెట్రోల్ మన దగ్గర నుంచి లేదు కాబట్టి, బయట దేశాల నుంచి రవాణా చేసుకోవాలి కాబట్టి కొన్ని ఇబ్బంది అయినటువంటి పరిస్థితుల్లో అక్కడ రేట్లు పెంచినప్పుడు మన ఇండియాలో కూడా రేట్లు పెంచాలి కానీ ప్రజలు ట్యాక్సీలు పెడుతున్నాయి, గవర్నమెంట్ కూడా నడిచేది. ఇదేదో 2 రూపాయలు 3 రూపాయలు పెరగగానే ఏదో లక్షలు పెంచినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మందుకు ఎంత రేటు పెరిగినా ఎవ్వరు మాట్లాడరు, సిగరెట్లకు ఎంత రేటు. అదానీ గారేమో అమెరికాకి ఆఫర్లు ఇవ్వచ్చు,
ఆఫర్ లేదో ఇండియాకి ఇచ్చి ఇండియాకి డెవలప్మెంట్ ఈ రేట్లు కంట్రోల్ చేయొచ్చు కదా. మన సొమ్మంతా ఆయనకి ఆఫర్ ఇవ్వడం ఎందుకు? ఎవరికి ఆఫర్ ఇవ్వట్లేదని అనుకోవడానికి మాత్రమే. అక్కడ ఆ దేశాలలో ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నాయి. ఆ దేశాలకు ఏం ఆఫర్ చేయడానికి ఏం లేదు. ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి, అక్కడ బయట దేశాలలో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం, యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి రేట్లు పెరిగినాయి. కానీ అయినా ఇలా మన ఇండియన్ గవర్నమెంట్ చాలా గొప్ప గవర్నమెంట్. ఎందుకంటే 140 కోట్ల మంది జనాభాకు ఇంత యుద్ధం జరిగినప్పుడు కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసుకున్నటువంటి ఇండియన్ గవర్నమెంట్ చాలా గొప్ప గవర్నమెంట్ అండి. ఎందుకంటే ఈ మన దేశంలో 140 కోట్ల జనం, వేరే దేశాలలో 4 కోట్లు 5 కోట్లు 10 కోట్ల జనాలు ఉన్న దాంట్లోనే లాక్డౌన్లు పెట్టిర్రు, రేట్లు ఒక విపరీతంగా డబల్ ట్రిపుల్ రెట్టింపు పెంచారు. కానీ ఇప్పటి వరకు కూడా ఇంత ఇబ్బంది లేదు కాబట్టి మీకేం కనపడతలేదు. ఇంత ఇబ్బంది. రీసెంట్ గా ప్రతిపక్షంగా ఒక ఆయన మాట్లాడితే ఆయన పార్టీలోకి లాగేసుకున్నారు. మరి ఇది ఎంత మట్టి న్యాయం అంటాం? ఇవాళ గుర్తుపెట్టుకోండి, ఆయన పోయింది, ఆయన వ్యక్తిగత బీజేపీ పార్టీ నచ్చిందేమో ఆయనకు. పైన పోయిన దానికి మనం ఏం చేస్తామండి? గుర్తుపెట్టుకోండి, ఆయనకు వ్యక్తిగత ఇష్టం అండి. ఆయనకు ఇప్పుడు ఇవాళ గుర్తుపెట్టుకోండి, వాడు నిజమైనటువంటి లీడర్ అయితే కూడా పేద ప్రజల పక్షాన్ని ఉంటాడు. ఇవాళ మరి ఎందుకు మరి గుర్తుపెట్టుకోండి, ఇలా ప్రజలు గెలిపించినప్పుడు ప్రజల పక్షాన్ని లేకుండా ఆయనకు అధికారం ఉన్న పార్టీకి ఏంటంటే వాడు నిజమైనటువంటి లీడర్ కానే కాదు. ఎందుకంటే ప్రతిపక్ష హోదాలు ఉన్నవానికి బలం ఎక్కువ ఉంటుంది అధికార పక్షం కన్నా. అంటే ఒక పిఎం ప్లేస్ లో ఉండి బంగారం కొనొద్దు, రేట్లు అనే మాట అనొచ్చు అంటారా? అనొచ్చండి. దేశ ప్రజల మంచి కోసం, దేశ ప్రజల ఇబ్బంది పడద్దు, పేదవాడు ఇబ్బంది పడద్దు అని చెప్పేసి మంచి విషయం చెప్పిండండి. గుర్తుపెట్టుకోండి, ఏ రోజైనా మనము మన దేశ చరిత్రలో చూసామండి 1,50,000 రూపాయలు బంగారం రేటు పోవడం ఏంటండి మరి అధ్వానం కాకుంటే. ఇవాళ మన దేశంలో చూసుకుంటే గట్రా 95% గరీబులు ఉన్నారండి. లగ్గం చేసుకోవాలంటే ఇప్పుడు మినిమం అయితే ఒక 2 తులాల బంగారం అనే కావాలి. కానీ పేదోడు పెళ్ళి ఎట్లా వేసుకుంటాడండి బంగారం అంత రేట్ అయితే గట్రా. ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి, ప్రధానమంత్రి గారు చెప్పింది ఏదైనా కూడా పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని పేదోళ్ళ కోసం మాత్రం చెప్పినట్టు ఇది. ఎందుకంటే వృధా ఖర్చులు చేసుకోవద్దు, బంగారం కొనకండి, పెళ్ళిళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోకండి, వృధా ఖర్చులు పెట్టద్దంటే దేశ ఆర్థిక పరిస్థితి రానున్న రోజులలో ఇబ్బంది అయ్యే పరిస్థితులు అక్కడ యుద్ధాలు జరిగినప్పుడు మనం ఏం చేయలేమని చెప్పేసి ముందు జాగ్రత్తగా చెప్తుంటాం. అదేవిధంగా ఆయన కూడా ఏం చెప్తున్నాడు, విదేశీ పర్యటనలకు పోకండి, ఇబ్బందులు పడకుండా డబ్బులు వేస్ట్ చేసుకోండి చెప్తున్నారు. మంచి పద్ధతి. అన్నగారు మీరు అన్నట్టు ఒక విషయం చెప్తా, గతంలో ఇందిరాగాంధీ గారు కూడా బంగారం కొనొద్దని చెప్పింది 1972లో కూడా. ఎందుకంటే దేశ ప్రజల మంచి కోసమే, ఏ గవర్నమెంట్ అయినా కూడా దేశ ప్రజల మంచి కోసమే చెప్తారు.